అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10వ తరగతి ఫిజిక్స్ గ్రాండ్ టెస్ట్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ని చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి 50 మార్కులకు, సమయం వచ్చేసి 22 గంటలు. ఫస్ట్ విద్యార్థులకు సూచనలు ఇచ్చింటారు. ఈ సూచనలు చదివిన తర్వాతనే మీరు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ సెక్షన్ 1 అమ్మ. సెక్షన్ 1లో 8 క్వశ్చన్స్ ఇస్తారు. 1 మార్క్ క్వశ్చన్స్ 8 రాయాల్సిందే. మొదటి ప్రశ్న, తేమ సమక్షంలో ఇనుప మేకును ఉంచినప్పుడు ఏం జరుగును? ఊహించి రాయండి. రెండవ ప్రశ్న. తర్వాత మూడవ ప్రశ్న, నాలుగవ ప్రశ్న. 5 ఇథనోయిక్ ఆమ్లం యొక్క ఏదైనా ఒక ఉపయోగాన్ని వ్రాయండి. 6వ ప్రశ్న, మానవుని కన్ను ఒక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఇక్కడ ఏర్పరుస్తుంది, రెటీనా. తర్వాత 7 విద్యుత్ బల్బు సంకేతంను గీయండి. 8 విశిష్ట నిరోధకములకు SI ప్రమాణం ఏమిటి? సెక్షన్ 2 అమ్మ. ఇక్కడ 2 మార్కులు క్వశ్చన్స్ 3 ఇస్తారు, 2 రాయాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 9, క్రింది వాటిలో ఆల్కీనులు మరియు ఆల్కైనులు గుర్తించండి. C3H6 స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. వీడియో లెంత్ అవుతుందన్నా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే. క్వశ్చన్ నెంబర్ 10, పుటాకార దర్పణ వక్రత కేంద్రం గుండా ప్రయాణిస్తున్న కిరణం పరావర్తనం చెంది అదే మార్గంలో వెనుకకు ప్రయాణించును, ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 13, నిరోధం అనే భావనను అర్థం చేసుకోవడానికి ఏవైనా 2 ప్రశ్నలను తయారు చేయండి. సెక్షన్ 3, ఇక్కడ 4 మార్కుల ప్రశ్నలు 3 ఇస్తారు, 12 మొత్తం 12 మార్కులకి చూద్దాం. 3 ప్రశ్నలు రాయాల్సిందే. క్రింది వారిలో ఏదైనా ఒక పటం గీయండి. పుటాకార దర్పణానికి ఎదురుగా ఈ క్రింది స్థానాలలో వస్తువును ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల కిరణ చిత్రాలను గీయండి. సికి అవతల, C మరియు Fల మధ్య. తర్వాత B, లోహ కార్బోనేట్లు లేదా లోహ హైడ్రోజన్ కార్బోనేట్లు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ వాయువును కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం గుండా పంపుటను చూపే పటం గీయండి. 13 బట్టల సోడా మరియు తినే సోడా యొక్క 2 ముఖ్యమైన ఉపయోగాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 14, యానక పదార్థం నీరు, కిరోసిన్, ఫ్లింట్, గాజు, వజ్రం. వక్రీభవన గణకం. తర్వాత పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. దృక్ విరల యానకం ఏది? దృక్ సాంద్రతా యానకం ఏది? ఒక యానకంలో వక్రీభవన గుణకం మరియు కాంతి వడి మధ్య సంబంధం రాయండి. వక్రీభవన గుణకం యొక్క SI ప్రమాణం ఏమిటి? తర్వాత సెక్షన్ 4, ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇస్తారు, 3 రాయాల్సిందే, 24 మార్కులు మొత్తం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 15, 16, 17 3 ఇస్తారు. ఒక్కొక్క దాంట్లో AB అని ఉంటుంది. ఏలో A అన్న రాయొచ్చు, B అన్న రాయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 15లో హ్రస్వ దృష్టిని ఎలా సరిచేసుకోవచ్చునో సరైన పటం సహాయంతో వివరించండి. లేదా అది రాకపోతే ఒక విద్యుత్ వలయంలో 3 నిరోధకాలను శ్రేణి సంధానంలో కలిపితే ఏర్పడే ఫలిత నిరోధకమును సమీకరణను ఉత్పాదించండి. క్వశ్చన్ నెంబర్ 16లో A, స్థానభ్రంశం మరియు ద్వంద్వ స్థానభ్రంశ చర్యల మధ్య తేడా ఏమిటి? ఈ చర్యలకు సమీకరణలు రాయండి. B, సబ్బుల యొక్క శుభ్రపరిచే చర్యను వివరించండి. క్వశ్చన్ నెంబర్ 17లో A, ఒక లోహ వాహకం గుండా విద్యుత్ ప్రవాహం జరుగుతున్నప్పుడు దానికి దగ్గరగా ఉన్న ఆ అయస్కాంత దిక్సూచి ఆవర్తనం చెందు విధానాన్ని వివరించండి. లేదా అది రాకపోతే ఇతర లోహ లవణాల ద్రావణాలతో లోహాలు ఏ విధంగా చర్యనొందుతాయో ఒక
కృత్యం ద్వారా వివరించండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళేమైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలందరికీ. ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్